కాదు కాదు, ఇది క్రియేట్ చేస్తుందే యాక్సెస్ కోసము. ఇట్స్ ఏ యూనివర్సల్ యాక్సెస్ ప్లాట్ఫామ్. వెబ్సైట్ అనేది సార్ అది సపరేట్గా మాట్లాడు, అంటే టాపిక్ మళ్ళీ నేను చెప్పాలనుకున్న దాంట్లోకి డీవియేట్ అవుతుంది, అది ఇంకో సైడ్ వెళ్తుంది. రాజు గారు, సార్ కొత్త తరానికి మంచి గైడెన్స్ ఇస్తున్నారు, మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆ 5 ప్రాజెక్ట్స్లో కానీ లేదా మీ దిల్ రాజు డ్రీమ్స్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్లో ఫైనాన్షియల్గా మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? అంటే మీరు ఏమైనా పార్ట్నర్ అవుతారా, లేదంటే చార్జ్ చేస్తారా, సపోర్ట్ ఇస్తారా? నో, అది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. అది నాకు ఇంకా నేను ఫైనాన్షియల్ డిజైన్గా చూడట్లా. ఫస్ట్ నేను టాలెంట్ మీద ఫోకస్ చేస్తున్నా. 2025లో నేను వర్క్ చేస్తే ఇప్పుడు 2 ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. సో మీరు చాలా స్పెండ్ చేస్తున్నారు దానికోసం. యా, అంటే నేను అలాగే వచ్చాను కదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ అలాగే వచ్చాను కాబట్టి ఫస్ట్ వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ప్రొడ్యూసర్లు వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకొని వచ్చారు. స్క్రిప్ట్స్ స్ట్రీమింగ్ నడుస్తున్నాయి. అంటే ఎంత మట్టుకు ఏందని, అందుకే మీకు కూడా ఆఫర్ ఇచ్చేది. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాక మీకు కూడా ఇద్దామని, మీడియా వాళ్ళకు కూడా ఇచ్చేస్తే ముందుకు వచ్చే వాళ్ళకు మీరు రివ్యూ ఇవ్వండి అని. సో ఇలా కొత్త వాళ్ళతో చేసినప్పుడే ఈ ప్లాట్ఫామ్ కానీ ఇది పెద్దది అవుతుంది. పెద్దదంటే కాంటెంట్ వైజ్గా. సో దాని తర్వాత ఎకానమిక్స్ వస్తాయి. రైట్, ఇప్పుడు నేను టైం ఇస్తున్నాను, నిజంగా వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు, వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకొని ఎలాంటి నష్టం లేదు, వాళ్ళే ఆఫర్ ఇస్తారు. సార్ మీ పేరు వాడుకున్నాము, మీకు మా నుంచి ఏం కావాలి సార్, నేను అంత దూరం మీకు ఎకానమిక్స్ సైడ్ వెళ్ళలే. సరే, ఇప్పుడు ప్రొడక్షన్లో సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్లో కూడా మీ సపోర్ట్ ఉంటుంది డెఫినెట్గా కదా. దిల్ రాజు అందుకే కదా నేను చెప్పేది, చాలా సినిమాలు రిలీజ్ చేసుకోవటానికి కూడా సినిమా తీసిన తర్వాత కష్టపడుతున్న రోజులు. సో ఒక బ్రాండ్ ఉన్నప్పుడు, బ్రాండ్ ఏంటి, బ్రాండ్ క్రియేట్ అయింది, బ్రాండ్ ద్వారా వాళ్ళకి అన్నిటి దగ్గర నాన్ థియేట్రికల్ మార్కెటింగ్ కావచ్చు, మార్కెటింగ్ దగ్గర కూడా ఈ బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా, థియేట్రికల్ రిలీజ్కి వెళ్ళడానికి బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా, ఆడియన్స్ దగ్గర బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు రైట్ కాంటెంట్ ఉన్నప్పుడే. రైట్ కాంటెంట్ దగ్గర ముందు మనము రెడ్ మార్క్ పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాం, ఇక్కడ నుంచే ముందు చూద్దామని. సార్ రాజు గారు, సార్ ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అన్నీ అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, సినిమా అయితే ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ చేస్తున్నట్టు అంత భారీ సినిమాలు తీయాలి, లేకపోతే 10 కోట్ల లోపు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కానీ కానీ ఆ రేంజ్ సినిమాలు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ 10 కోట్ల బిలో సెగ్మెంట్ని కూడా కొంచెం ఈ మధ్యన 2-3 సినిమాలు ఆడినాయి కాబట్టి ఓవర్గా ఎస్టిమేట్ చేస్తున్నాం, వాటిలో కూడా సక్సెస్ రేట్ తక్కువే. చాలామంది ఏంటంటే ఆ మీడియం సినిమాలు చేసే మూడ్లో అయితే చాలామంది లేరు. అయితే బాగా పాన్ ఇండియా సినిమాలు, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సక్సెస్తో చిన్న సినిమాలు. అసలు ఏంటి మీ యాటిట్యూడ్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? కాదండి, నిన్నగాక మొన్న దివాళీకి 3 సినిమాలు ఆడాయి కదా, అవన్నీ భారీ బడ్జెట్ సినిమాలా చిన్న సినిమాలా? చిన్న సినిమాలు, మీడియం సినిమాలు ఆడాయిగా. సో సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎప్పుడు ఏ సక్సెస్ వస్తే ఆ సైడ్ మాట్లాడతాం. ఓకే, జనరల్గా అంటే మన యాటిట్యూడ్ అలా ఉంటుంది. పెద్ద సినిమాలు ఆడుతున్నాయంటే పెద్దయే తీద్దాం అన్నట్టు ఆలోచన ఉంటుంది, చిన్నవి ఆడుతున్నాయంటే చిన్నవి. ఏది ఆడాలన్నా ఇప్పుడు మన 3 సినిమాలు ఆడాయంటే అందులో విషయం ఉంటేనే ఆడాయి, అందులో స్టోరీలు ఉంటేనే ఆడాయి. సో అల్టిమేట్ ఏంటి, రైట్ స్టోరీ. అది బిగ్, స్మాల్ ఆర్ మీడియం. స్టోరీ లేకుంటే బిగ్ సినిమాలు కూడా ఆడవు, స్మాల్ సినిమాలు కూడా ఆడవు. స్మాల్ సినిమాలకు ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు ఈ దిల్ రాజు డ్రీమ్ ఎందుకు అనే ఛాలెంజ్ తీసుకుంటున్నాము. కొత్త వాళ్ళకే డిఫికల్ట్, కొత్త వాళ్ళది రైట్ కాంటెంట్ రైట్ ద్వారా వెళ్ళకుంటే మొత్తానికి మొత్తం పోద్ది. సారీ, కంటిన్యూ సార్, కంటిన్యూ. సో చిన్న సినిమాలకు ఏమవుతుందంటే వర్కౌట్ అవ్వకుంటే టోటల్ వాష్అవుట్, జీరో రెవెన్యూ అవుతుంది. సో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. సో రైట్, ముందు కాంటెంట్ లెక్క క్రియేట్ చేస్తే ముందు ఆడియన్స్ ఎందుకు వస్తారు, ఈ స్క్రిప్ట్ని ఎలా చూద్దాము, అక్కడి నుంచి మేము మొదలు పెడతాం. సార్ కొంతమంది హీరోలు పేర్లు అనవసరం కానీ కొంతమంది హీరోలు ఈ మధ్యన కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. వాళ్ళ సినిమాలు వస్తున్నప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళకి థియేటర్గా ఆడియన్స్ రారు, ఓటీటీలో చూస్తారు అని చెప్పి కొంతమంది ఎంతో కొంత నోన్ ఫేసెస్నే ఇప్పుడు అలా బ్రాండ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో చిన్న సినిమాలు అసలు టోటల్గా కొత్త వాళ్ళతో అంటే ఎంత డిఫికల్ట్ ఇది అంటే. మరి కొత్త వాళ్ళు రాకుంటే వాట్ ఈజ్ ఫ్యూచర్? పాత వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా ఇక్కడ ఉండలేం కదా, కొత్త జనరేషన్ రావాల్సిందే కదా. అంటే మొదటి సినిమా తీసి తన టాలెంట్ చూపించుకున్నాడు అనుకో, సినిమా ఆడినా ఆడకున్నారే వీడి దగ్గర విషయం ఉంది అని ఎవరో ఒకరు పిక్ చేస్తారు. టాలెంట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మొన్నే ఎవరో యూట్యూబ్ వీడియో చేశారు, ఎవరో నాకు పంపించారు. నెక్స్ట్ డైరెక్టర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్టర్స్ అని ఒక 10 మందిని చేశాడు. అద్భుతం అనిపించింది. అంటే వెనకాలో టాప్ డైరెక్టర్లను పెట్టి నెక్స్ట్ వీళ్ళందరూ ఫ్యూచర్ డైరెక్టర్లు అవ్వబోతున్నారని. వీళ్ళు ఫ్యూచర్ అవుతే మళ్ళీ ప్రజెంట్కి ఇంకెవరో కావాలిగా, ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఏదో క్రియేట్ చేయాలి. సార్, క్రియేట్ చేయడానికి ప్రయత్నమే ఇది. సార్ లాస్ట్ క్వశ్చన్,
మీరు చాలా ట్రెండ్స్ చాలా అప్పటికప్పుడు పట్టి చాలా సక్సెస్ఫుల్ కొట్టిన ప్రొడ్యూసర్ మీరు. చాలామంది హీరోలకు ఇప్పుడు సోకాల్డ్ పెద్ద స్టార్స్ అందరికీ వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు టేస్ట్ చేసింది కూడా మీ సినిమా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఏంటంటే పాన్ ఇండియా సినిమాల్లో మీరే అందరూ వెళ్ళిపోయాక కొంచెం లాస్ట్గా ఎంటర్ అయ్యారు రేస్కి. మీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవబోతుంది, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాకి అదర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ RRR తర్వాత వస్తున్న సినిమాకి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ అజంప్షన్ వేరే లాంగ్వేజెస్లో రిసెప్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అది మనం డిసెంబర్లో మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇప్పుడే కదా టీజర్ రిలీజ్ చేసాం. గేమ్ చేంజర్ నుంచి రైట్గా సినిమా ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ 48 అవర్స్ క్రితమే టీజర్ రిలీజ్ చేసాం. సో RRR తర్వాత శంకర్ గారికి ఆల్రెడీ తమిళ్లో మార్కెట్ ఉంది, హిందీలో మార్కెట్ ఉంది. RRR తర్వాత రామ్ చరణ్ గారు ఈజ్ ఎ గ్లోబల్ స్టార్, ఎవ్రీవేర్ మార్కెట్ క్రియేట్ అయింది. రైట్ కాంటెంట్ పంపిస్తే ఈజ్ ఎ యూనివర్సల్గా రీచ్ అవుతుంది. అంటే మీ ఇనీషియల్ అసెస్మెంట్ అంటే మొదలు పెట్టేటప్పుడు నాకు ఆ క్లారిటీ ఉందిగా. ఎందుకున్నప్పుడల్లా 4-5 కలుస్తారు, సార్ మేము ఈ సినిమా చూసాం, టీజర్ చూడండి, అది చూసే ముందే తెలుసు మనకు. సో అలాగే ఇక్కడ చాలామంది సినిమాలు తీయాలని ఎంతుజాదం ఉంది. ఓపెనింగ్లోకి పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాను, వెళ్ళి క్లాప్ కొడుతుంటాను, దేవుడి పటాల ముందు కొబ్బరికాయ కొడతాను, తెలుస్తుంటుంది. కానీ మనం చెప్పినా ఎవరినారు. ఫస్ట్ స్టెప్ నుంచే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే డెఫినెట్గా గుడ్ క్వాలిటీ ప్రాజెక్ట్ రావచ్చు. సో డ్యామేజ్ కంట్రోల్ 100% మనము వాళ్ళని సేవ్ చేస్తామనేది కాదు, కానీ డ్యామేజ్ కంట్రోల్ అయితే చేయగలుగుతాం. అరే ఈ స్క్రిప్ట్ నీకు ఎందుకు వర్క్ అవుతుంది, ఈ థియేటర్ ఈ సినిమాకి జనాలు ఎందుకు వస్తారు అనుకుంటున్నావు, క్వశ్చన్స్లోనే చాలామందికి రియాలిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రొడ్యూసర్ కానీ అలాగే డైరెక్టర్ కానీ మెయిన్గా వీళ్ళిద్దరే. చాలామంది దిల్ రాజు లాగా అవ్వాలని అనుకుంటారు కానీ దిల్ రాజుతో కలిసి చేయాలనుకోరు కదా, అది ఎలా మీరు? నేను అందుకే 5 సినిమాలని చెప్తున్నాను. ఎందుకు ఇక్కడికి వెళ్తే మనం సేఫ్గా ఉంటాము, దీని ద్వారా మంచి ప్రాజెక్టు బయటకు వస్తుంది అనేది వస్తారు. ఆల్రెడీ 2 ప్రొడ్యూసర్స్ని లాక్ చేశానని చెప్తున్నాను. వాళ్ళు ఇంట్రెస్ట్కి వచ్చారు, ఈ కాన్సెప్టే చెప్పాను నేను. సో మేము ఇలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామంటే వాళ్ళ టీంతో ఫాలో చేసుకుంటూ దే ఆర్ రెడీ. ఆ 2 సినిమాలు తొందరలోనే ఈ వెబ్సైట్ తర్వాత అనౌన్స్ చేస్తాం. సార్ రాజు గారు, యాక్చువల్గా మనకి హిందీ సినిమా అంటే బాలీవుడ్ సినిమా ఉన్నప్పటికీ మరాఠీ కానీ ఆ పక్కనున్న లాంగ్వేజ్ సినిమాలు అంటే ఒక ఆల్టర్నేట్ సినిమా లాగా సమాంతర సినిమా అనేది కూడా ఎదిగింది, అక్కడ నడుస్తుంది సార్. ఇప్పుడు అట్లా తెలుగు సినిమా అనేది 600, 700, 1000 కోట్లకి వెళ్ళినా అంటే తెలంగాణ నుంచి కూడా చాలామంది టాలెంట్ ఉన్నారు. బట్ వాళ్ళకి ఇండస్ట్రీలో అంటే కొంతమందికి నాలాంటి వాళ్ళు కొంతమందికి యాక్సెస్ ఉంది, కానీ టాలెంట్ ఉన్నా కూడా చాలామందికి యాక్సెస్ లేదు సార్. అంటే లాస్ట్ 10 ఇయర్స్లో గవర్నమెంట్ కూడా FDC త్రూ ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందేమో అని ఎదురు చూశారు. నా అలాంటి వాళ్ళు KTR నీళ్ళు కూడా కలిసాం, బట్ అవ్వలేదు. నేనేం అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఒక చిన్న సినిమా అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా వెళ్తుంది, బట్ 2 కోట్లు 3 కోట్లు ఇప్పుడు వేణు ఏదైతే బలగం తీశాడో అలాంటి ప్రాజెక్టులకి మీరు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఒక గేమ్ చేంజర్ కాబట్టి లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? నేను అంటుంది ఒక ఆర్ట్ ఫిల్మ్ కాదు సార్, జస్ట్ ఒక సమాంతర సినిమా అంటారు దాన్ని. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా కొంచెం దగ్గరగా ఉండే సినిమా అనమాట. మోర్ ఓవర్ రూటెడ్ ఫిలిమ్స్ ఉంటాయి చూడండి, లైక్ బలగం లాంటివే. అలాంటి సినిమాల్ని ఫ్యూచర్లో మీరు ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేది నేను తెలంగాణ తెలుగు కాదు, వాడి ఉద్దేశం అది కాదు, నాకు అర్థమైంది. ప్రాంతీయ శ్రీకాకుళం యాస ఇట్లాంటి అదే అంటే ఈరోజు బలగం అనే సినిమా తెలంగాణ మనకు సంబంధించిన సినిమా అయినా ప్రపంచంలో అందరూ చూశారుగా. మొన్నే కన్నడ వాళ్ళు వచ్చి సార్ ఈ సినిమా మేము తీయాలి అంటే, ఏందయ్యా మీ బడ్జెట్ ఏంటి అది అడిగితే, నేను ఇట్లా కొత్తగా అనుకుంటున్నాను సార్, మా వాళ్ళు రీమేక్ రైట్స్ అనగానే పెద్ద హిట్ ఇంత అన్నారు. ఆయన పిలిచి ఎంత ఇద్దాం అనుకుంటున్నావు, ఇంత ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోని ఇచ్చి పంపించాను. ఎందుకు? అందులో ఉన్న ఎమోషను యూనివర్సల్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం సినిమా రావచ్చు, మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి యాసలో అక్కడ జరిగే కథలు ఎన్నో సినిమాలు చూసాం. తెలంగాణలో కూడా సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఈరోజు సినిమా అనేది గ్లోబల్ అంటే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. ఇవాళ మన సినిమా చిన్నది కానీ పెద్దది కానీ యూనివర్సల్గా రీచ్ అవుతున్నాయి. సో దిల్ రాజు డ్రీమ్స్ కూడా నేను యూనివర్సల్గా ఓపెన్ చేయబోతున్నాను. తెలంగాణ సంస్కృతి మీద ఎవరైనా రాయొచ్చు, శ్రీకాకుళంకి లేదో తీసుకొని రావచ్చు. ఇప్పుడు నేను 2 ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అని ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి ప్రాపర్ వాళ్ళు
వెస్ట్ గోదావరి నుంచే తీసుకున్నారు. వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్గా ఉండే ఒకదాని మీద ఫుల్ ఎంటర్టైన్మెంట్తో రాసుకున్నాడు ఆయన స్క్రిప్ట్. రాసుకొని ఇట్లా నా గురించి తెలిసి సో అండ్ సో దిల్ రాజు డ్రీమ్స్ గురించి నేను యూఎస్లో ఎవరితో మాట్లాడితే ఆయన తెలుసుకొని నేను అప్రోచ్ అయ్యాడు. సో అలా ఇది యూనివర్సల్. సో ఇక్కడ అక్కడ అనేది కాకుండా ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది యూనివర్సల్గా క్రియేట్ చేయాలి అనేది నా ఉద్దేశం. అదే స్వామి.